దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించాను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించిన దేవనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండవారు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకును ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి అందును సకల సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించను అని వ్రాయించాను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పార్షికుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లాను. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రార్థన చేద్దాం. కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, జీవము కలిగిన మా దేవ, యేసుక్రీస్తు ప్రభువా, జ్యోతిర్మయుడా, ప్రేమ స్వరూపి, దయాళుడా, కృపాసత్యములతో నిండిన మా దేవ, వేల్పులలో నీ వంటి దేవుడు ఎవరున్నారు ప్రభువా? పరిశుద్ధతను బట్టి మహనీయుడువు, స్తుతికీర్తనను బట్టి పూజనీయుడువు, అద్భుతాలు చేసే మహాదేవుడవు. అందరిని బట్టి కృతజ్ఞత స్తోత్రములు నీకే చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఉదయకాలంలో స్థానిక సంఘముల ప్రభువా, మీరు జరిగించిన కూడికను బట్టి స్తుతిస్తున్నాం. సంఘాన్ని చేరువచ్చిన నీ బిడ్డలను అందరినీ దీవించండి. ఈ రాత్రికాల సమయంలో ఈ బాలాజీ నగర్లో ఏర్పాటు చేయబడిన ఈ స్వార్థ కూడికలో చేరి ఉన్న ప్రతి బిడ్డను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ శబ్ద యంత్రము ద్వారా దూరము నుండి నీ మాటలు ఆలకిస్తున్నా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. చదువుకున్న నీ మాటలు మా వెనికిడిలో మీరు ఆశీర్వదించి మాతో మాట్లాడమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన అమూల్యమైన నామమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దానియేలు గ్రంథంలో మనం ఒక వచన భాగాన్ని చదువుకున్నాం. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యాలు 4 ఉన్నాయి ప్రియులారా. ఒకటి బబులోను సామ్రాజ్యం, రెండవది మాదియ పార్షిక సామ్రాజ్యం, మూడవది గ్రీకు సామ్రాజ్యం, నాలుగవది రోమా సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలు కదండి. యొక్క నెబుకద్నెజరు అనేటువంటి ఈ రాజుని మాదియ పార్షిక రాజు అయినటువంటి దర్యావేషు జయించి ప్రపంచాన్ని పరిపాలించిన కాలంలో జరిగినటువంటి ఒక సంగతి మనం చదువుకున్నాం. గమనించండి పిల్లలు, చాలా చరిత్ర ఉంది. చాలా క్లుప్తంగా ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి దర్యావేషు తన రాజ్యములో ఉన్నటువంటి 127 సంస్థానాలకు ఆయన ఒక తాకీదు ఇచ్చాడు, ఒక ఉత్తరం రాశాడు. నా రాజ్యములో ఉన్న సకల దేశస్తులారా, సకల ప్రజలారా, ఆయా భాషలు మాట్లాడే వారలారా, మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి అంటే మీరు దానియేలు దేవునికి భయపడాలి అని వ్రాశాడండి. ఏమని రాశాడు? నా రాజ్యంలో ఉండు సకల జనులారా, సకల ప్రజలారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, వినండి. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు, వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారు దీవించబడాలి, వారు ఆశీర్వదించబడాలి అంటే మీరు దానియేలు దేవునికే భయపడాలి అని ఈ ప్రపంచాన్ని పరిపాలించే దర్యావేషు అనేటువంటి ఈ రాజు ఒక శాసనాన్ని వెలువడి చేశాడు. ప్రియులారా వినండి, ఒకప్పుడు
ప్రపంచాన్ని పరిపాలించిన ఈ రాజు భయపడలేదు. కానీ ఇప్పుడు భయపడండి అని తాను భయపడుతూ ప్రపంచానికి తాగీదు రాశాడు. దానియేలు దేవుడు ఎవరు? ఆ దేవునికి భయపడితే కలిగే లాభం ఏంటి? భయపడుట అంటే అసలు ఏమిటి? ఆ దానియేలు దేవునికి భయపడితే కలిగే ప్రయోజనం ఏంటి మానవులకు? ఈ రాత్రి కాల సమయంలో మనము తెలుసుకుందాం ప్రియుల. ఈ దర్యావేషు అంటున్నాడు, నా రాజ్యంలో ఉండే సకల భాషలు మాట్లాడే ప్రజలారా, ఆయా దేశస్తులారా, మీరు దానియేలు దేవునికి భయపడండి అని ప్రపంచానికి రాస్తున్నారు. మీరు మీ కుటుంబాలు క్షేమాభివృద్ధి పొందాలి అంటే దానియేలు దేవునికే భయపడాలి. ప్రేమను సోదరులారా, ఎవరి దానియేలు దేవుడు? ఎలాంటి వాడు? మనము కీర్తనల గ్రంథం 100వ కీర్తన చదివితే అక్కడ వ్రాయబడి ఉంది, సమస్త దేశస్తులారా అని వ్రాస్తున్నాడు కీర్తనకారుడు. ఎవరంట? సమస్త దేశాల వారు దానియేలు దేవునికి భయపడాలి. ఆయన సన్నిధిలో వణగుతూ ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన స్తుతించాలి. ఎవరైనా? సమస్తమును నిర్మించిన వాడు, సమస్త మానవాళిని రూపొందించిన వాడు, ఆయనకు భయపడాలి. ఈ లోకములో ఎంత గొప్పవాడైనా, వాడు యాక్టర్ అయినా డాక్టర్ అయినా సరే, ప్రేమను సోదరులారా, దానియేలు దేవునికే భయపడాలి. ఎవరి దానియేలు దేవుడు అంటే యెహోవా దేవుడు. ఆయన గురించి అపోస్తుడైన పౌలు గారు ఒక అమూల్యమైన మాట తన కుమారుడైనటువంటి తిమోతికి వ్రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు. ఓ నా కుమారుడా తిమోతి, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు అని చెప్పాడు. ఎవరండి దానియేలు దేవుడు? కదండి, ఆయన యేసు క్రీస్తు అనే నరుడు అని చెప్పాడు. ఇప్పుడు సకల లోకములో ఉన్న ఆయా భాషలు మాట్లాడే ప్రజలందరూ కూడా ఎవరికి భయపడాలంట? దానియేలు దేవుడై ఉన్న యేసుక్రీస్తుకు భయపడాలి. యేసుక్రీస్తుకు భయపడుట అంటే ఏమిటి? భయపడితే వచ్చే లాభం ఏంటి? భయపడుట వలన మానవులకు కలిగే ఆ దీవెన ఆశీర్వాదం ఏమిటి? ఈ రాత్రి కాల సమయంలో 3 మాటలు మనం తెలుసుకుందాం ప్రియుల. ఒక మాట మీరు చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు దేవునికి భయపడితే ఆయన ఏం చేస్తాడట? ఒక మాట చదవండి. 27వ వచనం, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయన సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను. ప్రేమను సోదరులారా, ఎవరంటే ఈ దానియేలు దేవుడు? ఆయన రక్షించేవాడు, ఆయన విడిపించేవాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ బాలాజీ నగరంలో నివాసం ఉంటున్న ప్రియమైన సోదరులారా, నువ్వు వ్యాధుల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, సంకటాల్లో ఉన్నావా, చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నావా, నీకు విడుదల కావాలా? దానియేలు దేవునికి భయపడండి. ఆయన విడిపిస్తాడు, ఆయన రక్షిస్తాడు. ప్రియమైన సోదరులారా, ఈ ప్రపంచాన్ని పరిపాలించే దర్యావేషు కాలములో ఈ దానియేలు ప్రపంచానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ ప్రధానమంత్రి ఎవరో తెలుసా అండి? మీరు చదవండి. 6వ అధ్యాయంలో చదివితే కదండి, ప్రపంచం మొత్తానికి 3 ప్రధానమంత్రులు ఉన్నారు. ఈ 3 ప్రధానమంత్రుల్లో దానియేలు ప్రథమ ముఖ్యమైన వాడు కదండి. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న వాడు దర్యావేషు. తనకు లాస్ రాకుండా లెక్కల్లో క్రమంగా నీతిగా న్యాయంగా జరిగించాలని 3 ప్రధానులు పెట్టుకుంటే ఆ 3 ప్రధానమంత్రులు ప్రాముఖ్యమైన వాడు ఎవరంటే ఈ దానియేలు. అతడు ఎలాంటి వాడు? అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు కదండి. ఆ రాజ్యంలో ఉన్న అధికారులు, నాయకులు కదండి, దానియేలు మీద విషపు చూపులు నిలిపి ఎలాగైనా దానియేలు ఆ రాజ్యంలో నుండి తప్పించాలి, సంహరించాలని ఆ రాజు దగ్గర ఒక పన్నాగం పన్నారండి. ఏమని? ఎందుకంటే దానియేలు దేవునికి భయపడేవాడు. దేవుని సన్నిధిలో నిత్యము ముమ్మారు ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి
నీతి యథార్థతను బట్టి ఎంతో నమ్మకంగా జీవిస్తూ ఉండగా రాజు దగ్గరికి వెళ్ళి ఈ అధికారులు నాయకులు వెళ్ళి, రాజా, నీ రాజ్యములో 1 నెల రోజులు ఎవరు ఏ దేవుడిని ఆరాధించకూడదు, మ్రొక్కకూడదు. ఎవరైనా అలాగూ మ్రొక్కిన ఎడల అచ్చివాడు సింహాల గుహలో పడవేయబడాలి అని రాజు దగ్గర ఒక తాకీదును పుట్టించారు ప్రియులారా. ఎందుకంటే దానియేలు ఎలాంటి వాడో, దేవుని యందు భయభక్తులు కలిగి కదండి, దేవునికి విధేయుడై దేవునికి లోబడి ఆ భయముతో దేవుని సన్నిధిలో దేవుని ఎలా ప్రార్థిస్తాడో, ఎలా దేవుని సేవిస్తాడో వారందరికీ బాగా తెలుసు. ఎలాగైనా దానియేలును విరికించాలని, దానియేలును సంహరించాలని ఒక పన్నాగం పన్ని రాజు దగ్గరికి వెళ్ళి పార్షికుల యొక్క శాసనాన్ని బట్టి ఒక తాగీదు పుట్టించారు. ఎవరైనా సరే 1 నెల రోజులు రాజు ఆజ్ఞ మీరి రాజును తప్ప మరి ఏ దేవుణ్ణైనా ఎవరైనా మొక్కినసో అచ్చివాడు సింహాల గుహలో పడవేయబడాలని ఒక తాగీదు పుట్టించారని. ఎందుకంటే దర్యావేషుకు దానియేలు అంటే చాలా ఇష్టం. అందుకని ఆ దానియేలు, ఒకవేళ దానియేలు పట్ల రాజైన దర్యావేషు మనసు మార్చుకొని కరుణ వెలిగి దానియేలు తప్పిస్తాడేమోనని దానియేలు ఎలాగైనా ఇరికించడానికి రాజు చేతికి ఉన్న రాజముద్రికను తీసి ఆ శాసనం మీద ముద్రించి కదండి, రాజు కూడా తప్పించుకోవడానికి లేకుండా ఒక శాసనాన్ని వెలువడి చేశారండి. ఇట్టి శాసనం వెలువడనని దానియేలుకు తెలిసి వాడుకు చొప్పున క్రమము తప్పకుండా తన ఇంటికి వెళ్ళి పైనున్న గది యెరూషలేము తట్టు ఆ కిటికీలు తీసి దినమునకు 3 మారు తన దేవుడైన యెహోవాకు దానియేలు ప్రార్థన చేస్తూ ఉండగా ఒక దినాన పట్టుకున్నారండి. దానియేలు తీసుకొచ్చి దర్యావేషు రాజు దగ్గర నిలబెట్టారు కదండి. రాజా, నీవు నీ రాజ్యంలో తాకీదు పుట్టించిన విధానం ఏంటి? 1 నెల రోజులు నిన్ను తప్ప ఏ దేవుని దేవతని మొక్కడానికి లేదు కదా. మరి దానియేలు తన దేవుడైన యెహోవాకు మొక్కుతున్నాడు అని సాక్ష్యాలు చెప్పి నిరూపించినప్పుడు దానియేలు ఒప్పుకున్నాడు. రాజు అడిగాడు, రాజు తప్పించుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ తాకీదును బట్టి దానియేలు ఏం చేయాలండి? సింహాల గుహలో పడవేయాలి. అలాగైతే దానియేలు అంటే రాజుకు చాలా ఇష్టం కదా. ఆ సాయంకాలం వేళ దానియేలును పట్టుకున్నారు. శాసనాన్ని బట్టి ఆ సింహాల గుహలో పడవేసి ఒక పెద్ద బండరాయి అడ్డు పెట్టారండి. ఆ రాత్రి వేళ ఆ రాజు ఎలాగైనా దానియేలును తప్పించాలని ప్రయత్నం చేశాడు, కానీ తప్పించుకోలేకపోయాడు. ఆ శాసనం అలాంటిది, చాలా కఠినమైన శాసనాలు. పారసీక దేశంలో రాజులు ప్రవేశపెట్టే శాసనాలు ఎంతో కఠినమైనవి ప్రియులారా. అలాంటి సమయంలో ప్రేమైన సోదరి సోదరులారా, రాజు దిగులు పడి చింతాక్రాంతుడై ఆ రాత్రి వేళ తనంతఃపురములో చెలికత్తెలతో మృదంగాలు, పాటలు, నాట్యముతో అవన్నీ ముగించుకొని నిద్రపోయే రాజు ఆ రాత్రి వేళ నిద్ర పట్ల. పాటలు లేవు, మృదంగాలు లేవు కదండి, వాయిద్యాలు లేవు, నాట్యగత్తెలు లేరు, ఎవరు లేకుండా అన్ని ఆపేసి రాజు దిగులు పడి చింతాక్రాంతుడై ఆ రాత్రి అంతా అంతఃపురంలో అటు ఇటు తిరుగుతూ నిద్ర పట్టగా తిరుగుతూ ఉన్నాడు. రాత్రి జాములు ఎందు పెందలగడ లేచి దర్యావేషు వెళ్ళి ఆ సింహాల గుహ దగ్గరికి వెళ్ళి రాజు ఏమన్నాడో తెలుసా? 6వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాడు. ఓ దానియేలు, యెహోవా సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడని యెహోవా నిన్ను రక్షించగలిగనా అని అన్నాడండి. ఆ మాటకు సింహాల గుహలో నుండి ఒక స్వరం బయటకు వచ్చింది. ఏమని? రాజు చిరంజీవి అగునుగాక. రాజా, నేను ఏ నేరము చేయలేదు కనుక నా దేవుడని యెహోవా తన దూతను పంపి సింహాల నోటికి ఆహారము కాకుండా నన్ను వాటి నోటి నుండి రక్షించాడు అని చెప్పి ఆ స్వరము వినబడగానే రాజు అత్యానంద భరితుడై వెంటనే బండ్రోతులు పిలిచాడు.
రాయలు చూపించాడు. ఆ సింహాల బోనులో నుండి దానియేలును బయటికి నడిపించాడు. ప్రేమల సోదరి సోదరుల, ఆ దృశ్యాన్ని చూసిన రాజు గడగడలాడిపోయాడు. ఇంత నీతి గలవాడు, ఇంత సత్యవంతుడు, దానియేలే ఎంత నీతి కలిగిన వాడు అయితే దానియేలు నమ్మిన దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు, ఎంత కృప కలిగిన వాడు, ఎంత ప్రేమ గలవాడు అని ఒకప్పుడు భయపడని దర్యావేషు ఇప్పుడు భయపడుతూ ఏమని రాశాడు ప్రపంచానికి ఉత్తరం? నా రాజ్యంలో ఉండు సకల జనులారా, ఆయా భాషలు మాట్లాడువారులారా, మీరు వినండి, మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే ఈ దానియేలు దేవునికే మీరు భయపడాలి. ఎందుకో తెలుసా? ఆయన విడిపించేవాడు, ఆయన రక్షించేవాడు. ప్రేమను సోదరి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో నీ కుటుంబంలో సంకటాలు ఉన్నాయా? నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? నీ కుటుంబంలో బాధలు ఉన్నాయా? కన్నీరు ఉందా? కష్టం ఉందా? చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయా? నిన్ను వాటి నుండి విడిపించే దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు వారు. వస్తారా ప్రభు దగ్గరికి? ఆయన ఎవరు? ఆయనను నమ్ముకుంటే, ఆయన మీద ఆధారపడితే ఆయన విడిపించేవాడు, ఆయన రక్షించేవాడు. ప్రేమను సోదరి సోదరులారా గమనించాలి. దానియేలు దేవునికి ఎవరు భయపడతారో అట్టి వారిని దేవుడు విడిపిస్తాడు, రక్షిస్తాడు. ప్రియుల, ఇది మొదటి మాట కదండి. దానియేలు దేవునికి భయపడితే ఆయన విడిపిస్తాడు, రక్షిస్తాడు. దానియేలు దేవునికి భయపడితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? 19వ కీర్తన ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం 19వ కీర్తన వచనం 9. 19వ కీర్తన వచనం 9 చదవండి. యెహోవా యందైన భయము చాలండి. ప్రేమను సోదరి సోదరులారా, ఒక మాట మనం చూశాం. దానియేలు దేవునికి ఎవరు భయపడతారో వారిని విడిపిస్తాడు, రక్షిస్తాడు అని చూశాం. దానియేలు దేవునికి ఎవరు భయపడతారో అట్టి వారికి దేవుడు ఏమిస్తాడంట? ఏమన్నాడు 19:9? యెహోవా యందైన భయము ఏం పుట్టిస్తుంది? పవిత్రతను కలిగిస్తాడు. ప్రేమను సోదరి సోదరులారా, దేవునికి భయపడితే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన పవిత్రమైన జీవితాన్ని ఇస్తాడు. పాత నిబంధన గ్రంథంలో మనకు తెలుసు, యాకోబుకు 12 మంది కుమారులు ఉంటే వారందరిలో యాకోబుకి ఇష్టమైన కుమారుడు యోసేపు ఉన్నాడు. యోసేపు పట్ల అన్నదమ్ములు కోపించి యోసేపును మిద్యానీయులకు అమ్మి వేస్తే ఆ మిద్యానీయులు ఐగుప్తు దేశము తీసుకొని వెళ్ళి వారు ఏం చేశారు? యోసేపును బానిసగా ఒక ఐగుప్తు దేశంలో కదండి పోతీఫెర అనేటువంటి ఒక పూజారికి అమ్మి వేశారండి. ఆ పూజారి తన ఇంటిలో ఒక పనివాడిగా పెట్టుకున్నాడు. యోసేపుని ఎప్పుడైతే ఆ పోతీఫెర తన ఇంటిలో పనివాడిగా పెట్టుకున్నాడో ఆనాటి నుండి యోసేపుకు తోడై ఉన్న దేవుడు ఆ పోతీఫెర ఇంటిని సమస్తమును ఆశీర్వదించాడు. ప్రియుల కదండి, ఆ ఇంట్లోనేమి పొలంలోనేమి తనకు కలిగిన సమస్తమును దీవించి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆ సమయంలో యోసేపు ఎన్ని సంవత్సరాల ప్రాయమండి? తండ్రి వద్ద 17 సంవత్సరాలు జీవించాడు. ఐగుప్తులో 17 సంవత్సరాలు జీవించాడు. ఆ తండ్రి ఐగుప్తు దేశం వచ్చినాక తండ్రితో కలిసి మళ్ళీ 17 సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత జీవించిన కాలం వేరులేండి. గమనించండి ప్రియుల, ఈ యోసేపు ఐగుప్తు దేశంలో ఉండగా ఆ పోతీఫెర ఇంట్లో దాసునిగా పనివాడిగా ఉండగా ఆ పోతీఫెర యోసేపునకు ఇల్లు అంతా అప్పగించాడండి. ఆస్తులు అప్పగించాడు. ఆ పని అజమాయిషి మొత్తం అప్పగించాడు. యోసేపు తన ఆస్తిని అంచెలంచెలుగా పెంచి వేశాడు. ఎందుకంటే పొలంలోనేమి ఇంట్లోనేమి సమస్త కార్యాలలో దేవుడు యెహోవా యోసేపునకు తోడుగా ఉండి ఆ కుటుంబాన్ని దీవించాడు కనుక ఆ కుటుంబం గొప్ప ఆశీర్వాదాన్ని పొందింది. ఆ సమయంలో యోసేపు చాలా సౌందర్యవంతుడు కదండి, చాలా అందగాడు.
ఆ ఇంటిలో ఉన్న ఆ యజమానుని భార్య యోసేపును పాడు చేయాలని చూసింది. యోసేపు మీద కన్ను వేసినప్పుడు యోసేపు దేవునికి భయపడేవాడు కనుక యోసేపు ఏమన్నాడు తెలుసా? ఆదికాండం 39వ అధ్యాయం వచనం 9లో ఏమన్నాడు? ఇంత దుష్కార్యము చేసి నా దేవుడని యెహోవాకు నేను కీడు చేతున్నా అని యోసేపు అన్నాడు. యోసేపు ఎవరో తెలుసా? అసలు 42వ అధ్యాయం మీరు చదవండి. ఆదికాండంలో తన సహోదరులైనటువంటి అన్నదమ్ముల దగ్గర యోసేపు ఒకే ఒక మాట అన్నాడు. 42వ అధ్యాయం ఆదికాండం వచ్చిన 18లో అన్నాడు, నా సహోదరులారా నేనెవరినో తెలుసా? దేవునికి భయపడవాడను అన్నాడు. కీర్తనకారుడు దావీదు ఏం చెప్పాడండి? దేవునికి భయపడితే దేవుడు ఏమిస్తాడంట? పవిత్రమైన జీవితాన్ని ఇస్తాడు. యోసేపు ఎవరికి భయపడ్డాడు? దేవుడని యెహోవాకు భయపడ్డాడు. పాపానికి కాదు, దేవునికి భయపడి పాపానికి దూరంగా పారిపోయాడు కనుక యోసేపు జీవితంలో పవిత్రతను ఇచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రేమను సోదరులారా, పాపానికి దూరంగా పారిపోతావా? దేవుడు నీకు పవిత్రతను ఇస్తాడు కదండి. లోకంలో ఉన్న పాపానికి, అపవాదికి, లోక క్రియలు, లోక ఆశలకు నువ్వు పారిపోతే దేవుడు నీకు పవిత్రమైన జీవితాన్ని ఇస్తాడు. మొదటిగా మనం చూసాం, దేవునికి భయపడితే ఆయన విడిపించేవాడు, ఆయన రక్షించేవాడు. రెండవది, దేవునికి భయపడితే ఆయన ఏం చేస్తాడు? ఆయన పవిత్రమైన జీవితాన్ని ఇస్తాడు. మూడవది, దేవునికి భయపడితే ఆయన ఏమిస్తాడో తెలుసా? లోకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనములో యేసుక్రీస్తు వారు సర్వ ప్రపంచ మానవాళి నిమిత్తమై కల్వరి కొండ మీద ఆ సింహాసనములో ప్రపంచ నడిబొట్టులో కల్వరి కొండ మీద కపాలమరబడిన స్థలములో భూమికి ఆకాశమునకు మధ్యగా సిలువ వేయబడ్డాడు. ఉదయం 9 గంటలకు సిలువ వేయబడ్డాడు. 9 గంటల నుండి 12 గంటల వరకు కదండి ఆయన ఒక రకమైన బాధ అనుభవించాడు. 12 నుండి 3 గంటల వరకు ఒక రకమైన బాధ, 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు ఆయన వీరులండి 11 అంచెలుగా ఆయన తిప్పచ్చు. ప్రధాన యాజకుల దగ్గరకు, వాళ్ళ మామ అయినటువంటి అన్న దగ్గరకు తిప్పుతూ పిలాతు దగ్గరకు, హేరోదు దగ్గరకు 11 ఆ ప్రదేశాల్లో యేసు ప్రభువును అవమానపరుస్తూ తిప్పారు. 9 గంటలకు ఏం చేశారు? సిలువ వేశారు. 12 గంటల నుండి 3 గంటల వరకు ఆయన కల్వరి సిలువలో వేలాడుచు పొందిన బాధ చాలా విశేషమైనదండి. ఇద్దరు బందిపోటు దొంగల మధ్య ఆయన వేలాడుతూ డైస్మాస్ గెస్టాస్ అనే ఇద్దరు బందిపోటు దొంగలు సిలువ వేయబడ్డారు. ఆ బందిపోటు దొంగలు ఎవరో తెలుసా? యూదుల్లో 4 తెగలు ఉన్నారు. ఒకరు పరిసయ్యులు, 2 శాస్త్రులు, 3 సద్దూకాయులు, 4 జెలోతీయులు. ఈ జెలోతీ తెగకు చెందిన వారే ఈ బందిపోటు దొంగలు. బరబ్బా కూడా ఆ జాతికి చెందిన వాడే. వీళ్ళంతా యూదుల్లో 4వ తెగకు చెందినవారు. ఈ దొంగల్లో ఇద్దరు కలిసి ఆ కల్వరి సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు వైపు చూసి ఇద్దరు అవమానపరిచారు. కొద్ది సమయానికి కదండి ఈ కుడి ప్రక్కన ఉన్న డైస్మాస్ అనే దొంగ ఆగి ఎంత ఎగతాళి చేస్తున్నా, హేళన చేస్తున్నా ఆయన మారు మాట్లాడకుండా ఈ దొంగ వైపే చూస్తున్నాడు. దీన మనసుతో చూస్తున్నాడు, ప్రాధేయపడుతూ చూస్తున్నాడు. ఆ కుడి ప్రక్కన ఉన్న దొంగతో జాలిగా చూస్తున్నాడు కదండి. తన వైపు చూస్తున్న ఆ యేసుక్రీస్తు ముఖాన్ని ఆ దొంగ చూస్తామన్నాడు. ఎడం ప్రక్కన ఉన్నవాడు ఏమంటున్నాడు? నువ్వు క్రీస్తువు కదా, దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు తగ్గించు, రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అవమానం చేస్తూనే ఉంటే ఈ కుడి ప్రక్కన ఉన్న దొంగ ఏమన్నాడు తెలుసా? నువ్వు దేవునికి భయపడవా? ఏమన్నాడండి? నువ్వు దేవునికి భయపడవా? సిలువలో దొంగ కూడా 7 మాటలు చెప్పాడు తెలుసా? సిలువలో దొంగ కూడా 7 మాటలు చెప్పాడు యేసుక్రీస్తుతో. యేసుక్రీస్తు 7 మాటలు మాట్లాడితే ఈ దొంగ కూడా ప్రభువుతోటి 7 మాటలు మాట్లాడాడు. ఏమన్నాడు దొంగని? నువ్వు దేవునికి భయపడవా?
నేను భయపడతాను. ఆయన ముఖం, ఆయన తేజస్సు చూస్తున్నాడు. నువ్వు దేవునికి భయపడవా, నేను భయపడుతున్నాను అంటూ ఆయన ముఖం వైపు చూస్తుంటే యేసుక్రీస్తు ఈ దొంగను చూసి ఏమంటున్నాడు తెలుసా? దాహం దాహం అంటున్నాడు. దాహం అంటున్నాడు. నా దాహం తీరుస్తావా, నా కుమారుడా, నా దాహం తీరుస్తావని యేసు ప్రభు ఈ దొంగను అడుగుతుంటే కదండి, ఈ పక్కన ఉన్న బంట్రోతులు, పక్కన బెల్లంతో పొడిచిన వాడు చేదు చిరక తీసుకెళ్ళి నోటికి అందించాడండి. ఆయన తాగనల్లకపోయాడు. వీళ్ళకి అర్థమైంది. కానీ ఆయన దాహం ఏంటి, ఆయన ఆకలి ఏంటి, ఆయన దాహం ఏంటి? యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో ఉంది కదా, పరలోకములో ఉన్న నా తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు భోజనము, నాకు పానము అన్నాడు. నా తండ్రి చిత్తము అన్నాడు. పేతురు పత్రిక 3:9 అన్నాడు కదా, ఒక్క ఆత్మ అయినా నశించుట నాకు ఇష్టం లేదు. ఇది తండ్రి కోరిక. ఆ కోరిక తీర్చాలని ఆ చివరి గడియలో యేసుక్రీస్తు దొంగను అడుగుతున్నాడు, నా దాహం తీరుస్తావా నా కుమారుడా అంటుంటే ఆ దొంగ యేసుక్రీస్తు ముఖం చూస్తూ ఏమన్నాడు తెలుసా? యేసు అన్నాడు. ఎవరంటే ఆయన? యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడా, రక్షకుడా అని ఈ దొంగ కాకి వేస్తున్నాడండి. ఇక కాసేపటికి తన ప్రాణం పోయింది, కాళ్ళు విరగొడతారు. సాయంకాలం 6 సులువు మీద ఉండటానికే లేదు. ఆ సమయంలో ఈ దొంగ కదండి మారు మనసు పొందుతున్నాడు, పాప క్షమాపణ పొందుతున్నాడు, హృదయ అంతరంగంలో పరివర్తన కలుగుతుంది. యేసు అన్నాడు, నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా ప్రభువా అంటున్నాడు. అంటే తన అంతరంగంలో కలిగే ఆ పశ్చాత్తాపం, ఆ హృదయంలో ఆ కృంగుబాటుని యేసు ప్రభు చూస్తూనే ఉన్నాడు కదండి. ఎందుకంటే యూదుల చట్టం ఏంటంటే సాయంకాలం 6 వరకు సిలువలో ఎవరైనా బ్రతికి ఉంటే ఇక వారిని బ్రతకనివ్వరు. దించి ఎముకలు విరగబొట్టి వారిని చంపేసి సిలువ సమాధి చేసేస్తారు. ఆ దొంగకు తెలుసు సాయంకాలం 6 అయితే యేసుక్రీస్తు చచ్చిపోతాడు, నేను చనిపోతాను, పక్కన దొంగ చనిపోతాడు. కానీ ఈయన చనిపోతే, సమాధి చేయబడితే ఆయన తిరిగి లేస్తాడు, పరలోకం వెళ్తాడు, మళ్ళీ తిరిగి దేవుని రాజ్యముతో భూమి మీదకి వస్తాడు. అప్పుడు యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని ప్రాధాయపడి పశ్చాత్తాప హృదయముతో దేవుని అడిగినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడండి? అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, పరిశోధించగలిగిన వాడు. ఆ దొంగ దేవుడు చెప్పాడు, నేడే నీవు, అప్పుడు కాదు కదండి, పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పిన ప్రభు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. ఆ రోజే ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆయన భూమి దిగాంతముల వరకు దిగిపోయి ఆ భూమి కింద పాతాళపు చెర పక్కన ఆ చెరలో ఉన్నటువంటి అబ్రహాముని, లాజరును, పాత నిబంధన భక్తులను అందరినీ వెంట పెట్టుకొని, వారితో పాటు ఈ దొంగను కూడా వెంట పెట్టుకొని ఆయన పరలోకం తీసుకెళ్ళి తండ్రికి ఆనబెట్టి ఆయన మళ్ళీ దిగి వచ్చారు. ఆయన సమాధి జయించి తిరిగి లేచినప్పుడు మగ్దలేని మరియ దగ్గరికి వెళ్ళింది కదా, గెత్సేమని వనములో కదండి. యేసు ప్రభువును పట్టుకోబోయింది. యేసు ప్రభు ఏమన్నాడు? నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు అన్నాడు. ఆయన వెళ్ళి వచ్చినాక భూమి మీద 40 రోజులు సంచరించాడు. 40 రోజులు సంచరించి వారితో కలిసి భోజనం చేసి, సహవాసం చేసి, ఎన్నో సంగతులు వారితో చెప్పిన తర్వాత ఆయన ఒలీవల కొండపై నుండి వారిని ఆశీర్వదించి 540 మంది ఆయన శిష్యులు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమై పరలోకానికి ఎక్కిపోయాడు కదండి. ఆయన వెళుతూ ఏమన్నాడు? నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నా తండ్రి ఏంట అనేక నివాసములు గలవు, లేని ఎళ్ళ మీతో చెప్పుదును, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన ఎళ్ళ నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి
నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళేదాన్ని. ప్రేమను సోదరి సోదరుల, యేసుక్రీస్తుకు భయపడితే ఆ కల్వరి శిలువలో దొంగ ఆయనకేం దొరికిందండి? పరలోక రాజ్యం. దేవునికి భయపడితే ఆయన విడిపించేవాడు, ఆయన రక్షించేవాడు. దేవునికి భయపడితే పవిత్రమైన జీవితాన్ని ఇస్తాడు. దేవునికి భయపడితే పరలోకం ఇస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, దానియేలు దేవునికి ఎవరు భయపడతారో, ఆయన యందు ఎవరు భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఆ దేవునికి భయపడితే ఆయన పవిత్రమైన జీవితాన్ని ఇస్తాడు. ఆ దేవునికి భయపడితే పరలోక రాజ్యం ఇస్తాడు కదండి. అందుకొరకే యోహాను సువార్త 6:38 చెప్పాడు, నేను పరలోకము నుండి దిగి వచ్చేదని ఆయన చెప్పాడు. నా ఇష్టము నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకి నేను పరలోకము నుండి వచ్చాను అన్నాడు. పరలోకం ఎక్కడ ఉందండి? యోహాను సువార్త 3:37 ఉంది కదా, పైనుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి పైనున్న సంగతులను గూర్చి మాట్లాడును, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును అన్నాడు. పైన పరలోకం ఉంది. పరలోకంలో ఎవరు పంపిస్తే వచ్చాడు యేసుక్రీస్తు వారు? చెప్పండి, ఎవరు పంపారు? నన్ను పంపాడు, నన్ను పంపితే నేను వచ్చాను అని యేసుక్రీస్తు అంటున్నాడు కదా. హెబ్రీ పత్రిక 10:7 చూడండి. అప్పుడు ఎప్పుడు? అపోస్తల కార్యాలు 4:27 పరలోకంలో తండ్రి అయిన దేవుడు తన కుమారుని అభిషేకించి సర్వ మానవాళి కొరకై ఆయన ప్రతిష్ఠించి భూలోకానికి పంపినప్పుడు నన్ను గురించి పుస్తకపు చుట్టలో రాయబడిన ప్రకారం దేవుని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. తండ్రి చిత్తము నెరవేర్చడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. తండ్రి చిత్తం ఏంటి? ఒక్క ఆత్మైనను నశించుట నాకు ఇష్టం లేదు. ప్రేమను సోదరి సోదరుల, ఆలోచన చేశారా? ఈ రాత్రికాల సమయంలో లోకంలో పుట్టిన ప్రతి మానవుడు నశించిన నరకానికి వెళ్ళుట ఇష్టము లేక పరలోకమందున్న దేవుడు కదండి తన రొమ్ములో దాగి ఉన్న తన ఏకైక కుమారుడు, జనతైక కుమారుని సశరీరుడుగా ఈ లోకానికి పంపి కదండి మన పాప విమోచన కొరకై ఒక బలి పశువుగా ప్రపంచ నడిబొడ్డులో కల్వరి శిలువలో ఆయనను బలిదానముగా మన పాప క్షమాపణ కొరకై ఆయనను పానార్పణముగా బలి అర్పించారు. ఆ బలి రక్తంలో మనలను కడిగి పవిత్రపరిచి రాజులని యాజకులుగా, పరిశుద్ధ జనముగా, తన సొత్తైన ప్రజలుగా, పరలోకవాసులుగా మనలను చేశాడు. ఎవరైతే కదండి ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారిని రక్షిస్తాడు, విడిపిస్తాడు, వారికి పవిత్రమైన జీవితం ఇస్తాడు, వారికి పరలోక రాజ్యము ఇస్తాడు. ప్రియుల, ఈ రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరకు వస్తారా? ప్రభు అన్నాడు కదా మత్తయి సువార్తలో, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను. ప్రయాసపడి భారము మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను అన్నాడు. ఈ లోకంలో శాంతి లేక మానవుడు కదండి కొట్టుమిట్టాడుతున్నాడు కదండి. ఆ శాంతి యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 14 చెప్పాడు, నా శాంతిని మీకు ఇచ్చి వెళ్ళుచున్నాను. 15 చెప్పాడు, నా సంతోషము మీకు ఇచ్చి వెళ్ళుచున్నాను. 16 చెప్పాడు, నా సమాధానము మీకు ఇచ్చి వెళ్ళుచున్నాను. 17 చెప్పాడు, నా మహిమను మీకు ఇచ్చి వెళ్ళుచున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సోదరి సోదరులు, ఆ పరలోకంలో ఉన్న దేవుడు తన కుమారుడైన క్రీస్తును సశరీరుడుగా ఈ లోకానికి పంపి హెబ్రీ పత్రిక 2:14 ప్రకారం ఆ పిల్లలు రక్తమాంసములు గలవారు ఉన్నందున కదండి వారు మరణం యొక్క బలము గలవాడు అనగా అపవాదిని వారికి భయపెడుతూ ఉండగా ఆ పాప భూయిష్టమైనటువంటి జీవితాల నుండి విడిపించడానికి, మరణ బలము గలవాడైన అపవాదిని నశింప చేయడానికి ఆయన రక్తమాంసాల్లో పాలివాడుగా ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో సర్వమానవాళి పాప విమోచన కొరకై ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినాన జయశాలిగా లేచాడు, మరణపు ముళ్ళను విడిచాడు, ఆయన మహిమలోకి వెళ్ళాడు, తిరిగి రాబోతున్నాడు. ఆ ప్రభు రాకముందే ఈ లోకంలో మన ప్రాణం పోకముంది. ప్రేమను సోదరి సోదరుడా,
నిజదేవుడు లోకరక్షకుడు యేసుక్రీస్తుని నమ్ముకుంటే పాప క్షమాపణ ఉంది కదండి. 12 పురాణాలు, 4 వేదాలు, 34 ఉపనిషత్తుల్లో కూడా రాయబడిన మర్మం ఏమిటంటే ఒకే ఒక్క మాట అండి, అపుత్రస్య గతిర్నాస్తి అన్నాడు. అపుత్రస్య అంటే ఆ పుత్రుడు అంటే ఏ పుత్రుడు? ఓం శ్రీ కన్యపుత్రాయ నమః, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. అపుత్రస్య గతిర్నాస్తి అంటే ఏ కుమారుడు అండి? ఏ కన్యకైతే తన గర్భాన ఆ కుమారుని కందో, ఆ కన్యక గర్భాన పుట్టిన ఈ కుమారుడు, ఈ బ్రహ్మ కుమారుడు ద్వారా సర్వలోక మాన పాప విమోచన ఉంది అన్నాడు. ఎవరా కన్యకకు పుట్టినవాడు? కీర్తన 2:12 చెప్పాడు కదా, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని అల్లా పరలోకపు తండ్రి కోపించును. ఎవరి కుమారుడు అంటే తండ్రి పంపిన కుమారుడి, శరీరధారిగా లోకానికి వచ్చిన లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే ఆయన విడిపిస్తాడు, ఆయన రక్షిస్తాడు. ఆయన నమ్ముకుంటే, ఆయనకు భయపడితే పవిత్రమైన జీవితాన్ని ఇస్తాడు. ఆయనకు భయపడితే పరలోక రాజ్యం ఇస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రేమను తల్లి చెల్లి, అమ్మా యేసుక్రీస్తుకు భయపడతారా? నిజమైన దేవుడు లోకరక్షకుడు, సర్వ మానవాల కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయనకు భయపడితే విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఆయనకు భయపడితే పవిత్రమైన జీవితం ఇస్తాడు. ఆయనకు భయపడితే పరలోక రాజ్యం ఇస్తాడు. రండి, ప్రభు నమ్మండి, పాప క్షమాపణ పొందండి. కాని ఖర్చు అక్కర్లేదు, కాళ్ళకు తిప్పలు అక్కర్లేదండి. యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించమని ఎవరు నోటితో ఒప్పుకొని హృదయంలో యేసు క్రీస్తు అని ఒప్పుకుంటారో దేవునిగా, వారికి రక్షణ ఉంది, పాప క్షమాపణ ఉంది, పరలోక రాజ్యం ఉంది. రాత్రికాల సమయంలో సమయాన్ని పోనీయవద్దు కదండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగూ తప్పించుకోగలం? నిజదేవుడైన యేసు ప్రభువుని నమ్ముకొని పాప క్షమాపణ పొంది పరలోకానికి వారసులు కావాలని ప్రేమతో కోరుచు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, జీవాధిపతి, మా రక్షగా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ తండ్రి, రాత్రికాల సమయములు నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుని గురించి ఆ ప్రభువా నీ లేఖన భాగాల నుండి కొన్ని మాటలు మేము విన్నాం. ఆ తండ్రి, యేసుక్రీస్తుకు ఎవరు భయపడతారో వారిని విడిపిస్తాడు, వారిని రక్షిస్తాడు. యేసుక్రీస్తు దేవునికి ఎవరు భయపడతారో వారికి పవిత్రమైన జీవితం ఇస్తాడు. యేసుక్రీస్తు దేవునికి ఎవరు భయపడతారో వారికి పరలోక రాజ్యం ఇస్తాడని ఈ వాక్యములో 3 మాటలు మేము చూశాం. ప్రభువా, నీ కుమారుడైన క్రీస్తునకు భయపడని వారు నీ కుమారుని యందు అతని విశ్వాసం నుంచి పాప క్షమాపణ పొందినట్లు ఈ రాత్రికాల సమయంలో నీ మాటలు విన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ఆత్మరక్షణ అనుగ్రహించి పరలోక రాజ్యం అతన్ని వారిని వారసులుగా చేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడుచు ఈ రాత్రికాల సమయంలో చేరువచ్చిన నీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించమని జరగబోయే కార్యక్రమంలో అతని ఫిల్ము విషయంలో అలాగూ తదుపరి మాట్లాడే నీ దాసును కూడా బహుగా దీవించి ఆశీర్వదించి బలపరచమని, నమ్మని వారు నమ్ముకొనుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున వందనములు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. వాక్యం అందించిన సింహకు సంఘం తరఫున మనం తెలుస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగం గురించి విన్నాం కదా. రండి చూద్దామా మరి యేసుక్రీస్తు శ్రమలు, ఆ కల్వరిగిరిలో మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు అనుభవించిన శ్రమలను